చేసుకుంది. ప్రస్తుతం చింతామోహన్ ఉన్నారు, సీనియర్ రాజకీయ నేత. చాలా ఇన్సిడెంట్ చూశారు. అంటే ఈ సంఘటన పట్ల సార్ మీరు ఏమనుకుంటున్నారు? 20 మంది మొత్తం కూలీలు చనిపోయారు. మనం దీన్ని ఏ విధంగా భావిస్తారు సార్? 20 మంది దళితులను హత్య చేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. 20 మంది దళితుల్ని, అమాయకుల్ని, వాళ్ళు ఏదో కూలి చేసుకున్న దానికి వచ్చినటువంటి వాళ్ళని, నిద్రపోతున్నటువంటి వాళ్ళని చేతులు కూడా కట్టేసి ఉన్నారు. కొన్ని దగ్గర గాయాలు కనపడుతున్నాయి. మరి విశాలమైనటువంటి ఖాళీ ప్రదేశంలో పెట్టి కాల్చి చంపేశారు. ఇది మరి అక్కడ ఉన్నటువంటి దొంగలు కూడా పాతయి దొంగతనం చేసి తప్పించుకునే దానికి చేసినటువంటి చర్య ఇది. ఈరోజు అది ఫ్రెష్ దొంగ కాదు, అది ఇప్పుడుదో 5 సంవత్సరాల నాటిది. గోడౌన్లో నుంచి తెచ్చి ఆడ పెట్టారు. ఇది దుర్మార్గం, ఇది రాజ్యాంగ విరుద్ధం. మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా కలెక్టరు పోలీసుల సహకారంతో 145,000 ఓట్లు దొంగ ఓట్లు వేసుకున్నారు. మరి ఈరోజు అది రాజ్యాంగ విరుద్ధం. మొట్టమొదటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది, ఈరోజు రెండోది రాజ్యాంగ విరుద్ధం. 20 మంది దళితులను ఈరోజు దారుణంగా చంపేశారు. కారంచేడులో ఆ రోజు చంపారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రగిరి మరి దగ్గర శేషాచలం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో చంపారు. దీనికి బాధ్యులు కాంతారావు మరి ఎన్ఫోర్స్మెంట్లో ఆయన పెద్ద ఎక్స్పర్ట్ అట. ఆయన చేసినటువంటి దుర్మార్గపు చర్య ఆయన నేను ఖండిస్తున్నాను. దీన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తున్నాడు సిద్ధార్థ జైన్. ఇతను ఒక దొంగ ఆఫీసర్. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేదాని కొరగా ఆయన ఆ రోజు నేను రాష్ట్రపతి పరిపాలన విధించాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఇన్సిడెంట్ పైన చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వమని కోరుకుంటున్నా. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకుంటున్నా. అతను డిఆర్ఓ విజయ్ చందర్, అతను దొంగ, నాకు తెలుసు, నెల్లూరులో పనిచేశాడు. అతను వీళ్ళు చెప్తే టైప్ కొట్టి సంతకం పెట్టే దానిపైన నమ్మకం లేదు. దీనిపైన ఓవరాల్గా మొత్తం మీద ఖచ్చితంగా ఇది సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని చింతామోహన్తో పాటు ఇతర ప్రజా సంఘాలు స్పష్టం